జాయిన్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకుని చాలా భావజాలాన్ని నేను తీసుకున్నాను. ఎందుకు జనసేన పార్టీ వెళ్ళింది నా మైండ్ అంటే, ఫస్ట్ థింగ్ జనసేన పార్టీకి రావడానికి ముఖ్య ఉద్దేశము ఫస్ట్ యువత. నేను ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా ఒక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినా అది యువతతోనే స్టార్ట్ అయింది. యువత వల్లే తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. యువత అంటే అందరూ ఫైట్ చేశారు, ఉద్యోగులు, డిఫరెంట్ ప్రొఫెషన్స్, సింగరేణి కార్మికులు అందరూ ఫైట్ చేసిన యువత అనేవాళ్ళు ఫస్ట్ నుంచి ముందుండి నడిపించారు ఉద్యమాన్ని. సో ఆ యువత తెలంగాణ బలం. దేశ సంపద ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదు, యువత అని అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటే చిన్నప్పుడు ఏదో అనుకున్నా, బట్ ఇప్పుడు అనిపిస్తుంది యువత చేతిలోనే ఏదైనా ఉందని. సో జనసేన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే భావజాలం నాకు బాగా నచ్చింది. మనకు ఆయన పోటీని ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోరు. మనం పోటీ చేస్తున్నామా లేదా, ఆయన సమాజంలో మనము ప్రజల కోసము, సమాజం కోసం అడ్డంగా నిలబడుతున్నామా లేదా అనేది ఆయన ఫస్ట్ క్వశ్చన్. నాకు నచ్చింది ఆ భావజాలం. ఎందుకంటే ఎలక్షన్స్లో గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, సమాజం కోసం సేవా దృక్పథం ఉందో, ఆ భావం అనేది ఎప్పటికీ మన క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది. ఆ భావజాలం నాకు నచ్చింది, జనసేన పార్టీలో చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం జనసేన పార్టీ తరఫున తెలంగాణలో కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీలు పోటీ చేయడం జరుగుతుంది. పోటీ చేస్తున్నప్పుడు కూడా మాకు ఒక మీటింగ్ జరిగింది. ఏంటి మనకి ఇప్పటి వరకు అంటే, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తిని తీసుకొని చాలామంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. కానీ మన ఓట్ బ్యాంక్ ఏంటని ఒక క్వశ్చన్ వచ్చింది అందరికీ. కాకపోతే ఏంటంటే, మనం ఎప్పుడు మన వాళ్ళని పోటీలో దించకపోతే వాళ్ళు ఒక నిరుత్సాహపడుతున్నారు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇద్దామని తను ఒప్పుకోవడం జరిగింది. దాంతో భాగంగానే అందరూ అంటే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా సరే బలంగా నిలబడడం మేము నేర్చుకున్నాం జనసేన కార్యకర్తలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా జనసేన కార్యకర్తలు రాజిరెడ్డి కానీ, శివారెడ్డి కానీ, మిగతా వాళ్ళందరూ కానీ ఇప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు. ఒక 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ని అంటిపెట్టుకుంటున్న వాళ్ళు. రీసెంట్గా అంటే ఆయన ఎప్పుడు తెలంగాణ వాళ్ళన్నా, తెలంగాణ ఉద్యమ భావాలన్నా, తెలంగాణ స్ఫూర్తి అనేది చాలా ఇష్టం. అదే స్ఫూర్తితో చెప్తుంటారు. అదే స్ఫూర్తితో స్టార్ట్ చేసిన పార్టీ జనసేన పార్టీ, తెలంగాణలో స్టార్ట్ చేసిన పార్టీ. అంటే చాలామంది దగ్గర వ్యక్తులకు తెలుస్తుంది ఎందుకు జనసేన పార్టీ పుట్టడానికి రీజన్ ఏంటంటే, ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, ఒక తెలంగాణ ఉద్యమం నన్ను ఇన్స్పైర్ చేసింది, తెలంగాణ పోరాట స్ఫూర్తి నన్ను ఇన్స్పైర్ చేసింది, తెలంగాణ యువతను ఇన్స్పైర్ చేసింది పార్టీ పెట్టడానికని బలంగా చెప్తుంటాడు. అలా పుట్టుకొచ్చిన పార్టీ తెలంగాణలో జనసేన పార్టీ అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు ఆయన వెనుక. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతకాలంగా ఆయన ఏం మాట్లాడలేదు. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మనకు వనరులు కావాలి, నిధులు కావాలి, మనం సమకూర్చుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవాలని ఎప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఎందుకంటే లెట్ దెమ్ అంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు తప్ప మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాట్లాడలేదు. కానీ ఎప్పుడో ఒకసారి, ఎందుకంటే ఏదైతే మనం తీసుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నామో, ఆ ఫలాలు ఎవరికి చెందుతున్నాయి అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? కుటుంబాలు ఎంజాయ్ చేస్తే ప్రజలకు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఎన్నో ఇక్కడ యువత కానీ, ఉద్యోగులు కానీ తన నెల జీతం ఇచ్చేసి, సాక్రిఫై చేసి, స్ట్రైకులు చేసి, పడుకొని అడ్డంగా రోడ్ల మీద అందరూ కృషి చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందంటే మాటల్లో చెప్పడం. మన వాళ్ళకి కొంచెము ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి కొన్ని స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ చేయలేరు. కానీ ఎంతమందిని హైదరాబాద్ చూస్తున్నానంటే ఉద్యోగం లేక, ఇలాంటి వాళ్ళు ఎలా ఇంత పోరాట స్ఫూర్తిలో ఎలా ఉన్నారు అనిపించింది. సో మనము ఎన్ని సీట్లు గెలుస్తామా, ఏం చేస్తామా పక్కన పెడితే, ప్రతిదీ అది ఎక్కడైనా సరే ప్రశ్నించడానికి మాత్రం మన జనసేన ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. గెలిచినా ఓడినా మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మేము మీ ముందు ఉంటామని మేము గర్వంగా చెప్తున్నాము. అలాగే ఈరోజు కరీంనగర్ డివిజన్ నుంచి, కరీంనగర్ కార్పొరేషన్ నుంచి ఆల్మోస్ట్ 13 మందిని జనసేన అభ్యర్థులు నిలబడేయడం జరిగింది. ఈ 13 మంది స్ట్రాంగ్గా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు కూడా మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు. ఏ పార్టీకి అన్ని పార్టీలకు ధీటుగా ప్రమోషన్ చేస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, ఆదరిస్తున్నారు జనాలు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీని. ఎందుకంటే
ఆయన తెలంగాణకు చేసింది రీసెంట్గా కొండగట్టు ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ధి. ఎందుకంటే ఆయనకు తెలంగాణ ఆంధ్ర అనే భేదం ఎప్పుడూ లేదు. ఆయన జాతీయ పార్టీ భారతదేశంలో భారతదేశానికి ఏం చేయాలి అని తెలంగాణకే కాదు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర గురించి కూడా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ స్ఫూర్తి అంటే ఆయనకి ఇష్టం. తెలంగాణలో నాయకులు కావాలి, తెలంగాణ నుంచి గట్టిగా నాయకులు రావాలి, బలంగా పోరాట నాయకులు రావాలి. ఎందుకో తెలంగాణలో అందరూ చెప్పబడ్డారు. తెలంగాణ పోరాటం తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత యువత ఏమైపోయిన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి టైంలో పోటీలో దిగుదాం, ఏదైతే అది అయింది, తర్వాత చూద్దాం. 1 గెలిచినా 2 గెలిచినా సరే మనం నిరుత్సాహపడద్దు, బలంగా ప్రశ్నించడానికి మనం సిద్ధంగా ఉందామని 13 మందిని నిలబెట్టారు. ఈ 13 మంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అండ్ బేతి మహేందర్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం నిజంగా హర్షిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు, మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పటి నుంచో ఆయన ఒక వృత్తిరీత్యా లాయర్ అయినా సరే ఎప్పుడు ప్రజల పక్షాన ఎన్నో పిలిచేసి ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటారని నేను విన్నాను. నిజంగా ఆ విషయం తెలియని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న నేతలు రావడము జనసేనకు కూడా ఇక్కడ చాలా కరీంనగర్లో చాలా ముఖ్యమని అనిపించింది. అండ్ ఆయనకు మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాను జనసేన పార్టీ తరఫున. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆల్మోస్ట్ 56 మెంబర్స్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణ మొత్తం మీద చూస్తే తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, ప్రజారాజ్యం నుంచి ఉన్నారు, ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉన్నారు. సో వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు పోటీ చేద్దామా, ఎప్పుడెప్పుడు మన క్యాడర్ని మనం పరిచయం చేద్దాం అన్నట్టే ఉన్నాం. ఇప్పుడు పోటీ చేసే అవకాశం రావడం వల్ల ఏంటంటే మేము తీసుకున్న ఏంటంటే డబ్బులు కొలమానంగా తీసుకోలే, క్యాస్ట్ని కొలమానంగా తీసుకోలే. వాడు జనాలకు మంచి చేస్తారా లేదా, అతను జనాలతో ఎలా ఉంటున్నాడు, ఆ డిసిప్లిన్, బాధ్యత అంటే నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత, నీకు ఎంత నిజాయితీగా ఉంటున్నాడు, ఎంత నిబద్ధతతో కమిట్మెంట్తో ఉంటున్నాడు, ఎంత అకౌంటబిలిటీతో ఉంటున్నాడు అనేది మాకు మ్యాటర్ తప్ప ఇంకా మిగతా మ్యాటర్ కాదు. ఆ కులమానం తీసుకొని మేము క్యాండిడేట్లకు ఇచ్చాం తప్ప ఇంకా వేరే ఉద్దేశమే లేదు.